జనసేన ఆలోచనలేంటి, ఆ పార్టీ పెట్టినప్పుడు సిద్ధాంతాలేంటి, భావజాలమేంటి, జరుగుతుందేంటి అన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఎక్కడా జరగడం లేదు. జనసేనలోనే సొంత పార్టీ వారే ఈ విధంగా చర్చించుకుంటూ ఉన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత తన గతాన్ని మర్చిపోయిందా అన్న ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. జనసేన కొత్త పార్టీ, సరికొత్త భావజాలం కలిగిన పార్టీ అని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు కూటమిలో ఉండడం వల్ల అన్నీ మర్చి సర్దుకుని పోవాలని అంటే మేము ఇలా ఉండలేమని నేతలు అంటూ ఉన్నారు. ఒక్కొక్కరుగా నేతలు అయితే తన మనసులోని మాటలను బయటపెడుతూ ఉన్నారు. జనసేనలో ఇంతకీ అసలు ఏం జరుగుతోంది అన్నది అతిపెద్ద చర్చగా ఉంది. ఒకే రోజు రెండు సంఘటనల్లో ఇద్దరు కీలక నేతలు జనసేనకు దూరంగా జరిగారు. ఒకరైతే బొలిశెట్టి సత్యనారాయణ. తాను పార్టీకి కొంతకాలం దూరంగా ఉండదలుచుకున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. కారణం పర్యావరణ సమస్యల మీద ఉద్యమం చేయడం కోసమని ఆయన స్పష్టం చేశారు. ఆయన అలా పార్టీకి దూరం జరిగినా కూడా కారణాలు వేరేగా ఉన్నాయని అంటూ ఉన్నారు. పార్టీ వైఖరి మీద ఆయన కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు అన్న చర్చ నడుస్తోంది. ఇక ఒక మహిళా న్యాయవాదిగా, వీర మహిళగా జనసేన ఆవిర్భావం నుంచి ఉంటూ వచ్చిన నక్కా రజని జనసేనకు రాజీనామా చేశారు. ఆమె అయితే ఏకంగా పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన తన సిద్ధాంతాలను వదులుకోవాలని లేదు కదా అని అంటూ ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒక్కటే అంటూ వచ్చారు. దాడులను మేము సమర్థించమని, అంతేకాదు ప్రతీకార రాజకీయాలకు మేము వ్యతిరేకమని. కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన దాడి మీద ఇప్పటిదాకా జనసేన నుంచి అయితే సరైన స్పందన రాలేదు. అఫ్ కోర్స్ అంబటి రాంబాబు చేసిన అనుచిత విమర్శలను ఎవరూ సమర్థించడం లేదు. కానీ ఆయనను శిక్షించడానికి ఒక విధానం ఉంది, చట్టం ఉంది, లా ఉంది. దాని ప్రకారం అంతా జరగాలి. కానీ ఇంటి మీద దాడులు చేయడం అంటే దానిని జనసేన ఎలా చూస్తోంది అన్నది అయితే ఆ పార్టీలో చాలా మందికి అర్థం కావడం లేదు అని అంటూ ఉన్నారు. ఇక జనసేనకు రాజీనామా చేసిన న్యాయవాది నక్కా రజని అయితే కుండ బద్దలు కొట్టారు. కూటమిలో ఉన్నంత మాత్రాన ప్రతి విషయాన్ని సమర్థించాలా అని ఆమె ప్రశ్నించారు. ఒక వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మనం మరణించినా కూడా సిద్ధాంతాలు చావకూడదని అన్నారు. కానీ రాజీ పడటం అన్నది మంచిది కాదని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహం అమరావతిలో పెట్టడం మంచిదే, కానీ అది 1700 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి ప్రజల పన్నుల నుంచి ఖర్చు పెట్టి నిర్మించాలా అని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుటుంబీకులు ధనవంతులే కదా, వారు నిర్మించుకోలేరా అని ఆమె ప్రశ్నించారు. అలాగే ఎన్నో అంశాల మీద జనసేన నేతల్లో అంతర్మదనం జరుగుతోంది అని అన్నారు. రాజకీయ ప్రత్యర్థుల ఇంటి మీద దాడి చేయడం ఏంటి అని ఆమె ప్రశ్నించారు. నిరసన వ్యక్తం చేయాలి అనుకుంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని అన్నారు. ఆ నేతల పార్టీ ఆఫీసుల వద్ద ధర్నా చేయవచ్చు, మీడియా ద్వారా తన భావాలని చెప్పవచ్చు అని రజని అన్నారు. అంతే తప్ప ఈ దాడులు ఏమిటి అని ఆమె నిలదీశారు. లాకౌట్ చేసిన కర్మాగారం వద్ద కార్మికులు ధర్నాలు చేస్తారు తప్ప దానిని తగలబెట్టరని అన్నారు. చదువు లేని వారికి ఉన్న అవగాహన కూడా మనకు లేదా అని ఆమె అన్నారు. వైసీపీ హయాంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగితే మనమే ఖండించామని తిరిగి ఆ పని ఎలా చేస్తారని ఆమె కూటమి నేతలను ప్రశ్నించారు. తాను ఈ రోజు నుంచి జనసేన అభిమానిగా ఉంటాను అని ఆమె అన్నారు. అధికార ప్రతినిధిగా ఉండకూడదని భావించి తాను తప్పుకుంటున్నానని రజని చెప్పడం విశేషం. ఇదే విధంగా చాలా మంది నేతలు జనసేనలో నలుగుతున్నారని అంటూ ఉన్నారు. పార్టీలో ఉంటే వ్యతిరేకంగా మాట్లాడలేరని, అందుకే తమ భావాలను నిర్భయంగా చెప్పడానికే ఇదే మా దారిగా ఎంచుకున్నారని అంటూ ఉన్నారు. పైగా తాము జనసేన లక్ష్యాలను అనుసరిస్తామని చెప్తూ ఉన్నారు. అంటే కూటమిలో చేరాక జనసేన తన లక్ష్యాలను మర్చిందా, లేదా జనసేన DNA మారిందా అన్న కొత్త చర్చ కూడా సాగుతూ ఉంది.